బాల్మెన్సీకి స్వాగతం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో గురు పౌర్ణమి సందర్భంగా కైకలూరు దగ్గరలో ఉన్నటువంటి ఆటపాక అనే గ్రామం, ఇది కొల్లేరుకి చాలా దగ్గరలో ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామానికి మనం సాయిబాబా వారి దేవస్థానంకి దర్శనానికి వెళ్ళాం. మీరు చూడొచ్చు, కొల్లేరుకి దగ్గర అవ్వటం వల్ల ఇక్కడ పక్కనే ఉన్న కొల్లేరుకి కనెక్షన్ ఉండే కాలువలో పిల్లలు ఆహ్లాదంగా పడవ నడుపుతూ వెళ్తున్నారు. వాళ్ళతోటి కొద్దిసేపు నేను మాట్లాడాను. వాళ్ళది కూడా ఆటపాకేనంట. సో అక్కడి నుంచి కొంచెం ముందరకు వెళ్తే మనకి ఈ సాయిబాబా వారి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుందండి. చుట్టూరు గ్రీనరీతో పాటు చెరువులు, అలాగే కొంచెం ముందరకు వెళ్తే బర్డ్ సెంచరీ, ఆటపాక బర్డ్ సెంచరీ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇదే సాయిబాబా ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. సో మనం క్విక్గా లోపలికి వెళ్దాం. చాలా చిన్న టెంపుల్ అయినప్పటికీ ఎవ్రీ వీక్ ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి. గుడి చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా విఐపీస్ వస్తే వాళ్ళకి ఇవ్వటానికి పూల బొకేలు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. పక్కనే సాయిబాబా పవళింపు ఉయ్యాల ఉంది, మీరు చూడొచ్చు. అలాగే నేను చెప్పాను కానీ మార్నింగ్ నుంచి పూజలు చేస్తున్నారని. ఈ పూజలు సందర్భంగా ఇక్కడ మహిళలు ఉన్నారు. అలాగే లోపల సాయిబాబా దర్శనం చేసుకోవడానికి కైకలూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డిఎన్ఆర్ గారు కూడా వచ్చారు. అలాగే ఊరి పెద్దలు కూడా తెస్తాను. సాయిబాబా వారిని చాలా అందంగా రకరకాల పువ్వులతోటి అలంకరించారు. మనకున్న ఫెసిలిటీ అంటే మనం డైరెక్ట్గా బాబా వారి పాదములకు నమస్కరించి మనం దర్శనం చేసుకుంటాం. మీరంతా ఈరోజు మంచి పూజ చేస్తారు, వ్రతం చేసుకుంటున్నారు. చాలా ఈరోజు మంచి రోజు నాడు వ్రతం చేసుకోవడం చాలా అదృష్టవంతులు. అలాగే మనం నిన్నటి వరకు మన ఎమ్మెల్యే గారు వారు తిరిగి మళ్ళీ రావాలని కోరుకుంటూ వారికి కూడా మంచి అసలు మీ సంవత్సరంలో వారికి కూడా మంచి ఆరోగ్య కుదరాలని దేవుని ప్రార్థిస్తున్నాం. పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబా చాలీసా విందాం. ఇరిడివాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపావో సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తి మార్గము చూపుమయా. షిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. కపిని వస్త్రము ధరించి, భుజముకు జోలి తగిలించి. నింబవృక్షపు ఛాయలలో, ఫకీరు వేషపు ధారణలో. కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి. షిరిడి గ్రామం నివాసం, భక్తుల మదిలో నీ రూపం.
షిరిడి సాయి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో. చాంద పాటిల్ కలుసుకొని అతని బాధలు తెలుసుకుని గుర్రము జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలమును, ఆశ్చర్యవందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. ఆశ్చర్యవందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. బైజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చెను ఓ దేవా. నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, కామెంట్ చేయండి, లైక్ చేయండి.